గజకేశ్వరి యోగం, చంద్రమంగళ యోగం అలాంటి బలమైన యోగాలు ఉన్నాయి. ఆ యోగాలు ఉండబట్టే అంతకాలం సీఎం చేశారు. ఇక్కడ చూసుకుంటాం సీఎం చేశారు సిద్ధరామయ్య గారు. సో ప్రస్తుతం లాస్ట్ మంత్ డిసెంబర్ నుండి నవంబర్ నుండి సిద్ధరామయ్య గారికి దశ మారింది. ఆ దశ మారటం వల్ల కాస్తంత అనుకూలంగా లేని దశ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో ఉన్న గ్రహము అనుకూలంగా లేదు కొంత. ఈ ప్రస్తుతం సిద్ధరామయ్య గారు రెమెడీస్ చేసే విధానాన్ని బట్టి, వాస్తు బలమును బట్టి ఆయన మళ్ళీ నిలదొక్కుని దీన్ని పొటెన్షియల్ పెంచుకుంటాడేమో, ఆయన బుద్ధి బలంపై ఆధారపడి ఉంటుంది. కానీ జాతకరీత్యా కాస్త వీక్గా ఉంది ప్రస్తుతం లాస్ట్ మంత్ నుంచి. ఇది కొంతకాలం ఉంటుంది సిద్ధరామయ్య గారికి. ఈ గ్రహదశ కాస్త వీక్గానే ఉంది అని ఒప్పుకోవాలి మనం. ఇక టీకే శివకుమార్ గారికి వెళ్ళేటప్పటికి టీకే శివకుమార్ గారికి కూడా యోగాలు ఉన్నాయి. యోగాలు లాస్ట్ టైమే దగ్గరికి సీఎం దగ్గరికి వెళ్ళి ఆగి ఆ స్టెప్ దాకా పోటీ దాకా వెళ్ళి ఆగారు కదా. ఆయనది వాస్తు కోణంలో కొంత ప్రాబ్లం ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు అది పరిశీలిస్తడం జరిగింది. నేను టీకే శివకుమార్ గారికి ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి దశ మారుతుంది. ఈ దశ మారిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా ఆయనకు అనుకూలంగా మారుతున్నాయి. ఫిబ్రవరి 3వ తారీఖు తర్వాత ఆయనది రాజకీయ ఉత్తేజం అనేది ఒకటి ఆటోమేటిక్గా ఇదయ్యి సీఎం కావాలనే కాంక్షతో కానీ ఆయన కోరికతోటి ప్రయత్నంతో పొందటానికి రీచ్ అవుతూ ఉంటారు. ఆయన వాస్తు కూడా అనుకూలిస్తే రెమెడీస్ పాటించుకుంటూ వెళ్ళి పొందవచ్చు కూడా చెప్పలేము. ఈ విధానం ఇట్లా ఉంటే కుమారస్వామి గారి జాతకం బాగా ఉంది. కుమారస్వామి గారికి అంటే ఏదో బుద్ధుడు వీక్గా ఉండటం వల్ల అనారోగ్యాలు కొన్ని ఉండటానికి అవకాశం ఉంది. అవన్నీ మెరుగుపడి ఆరోగ్యవంతుడు అవుతారు కుమారస్వామి గారు కూడా. ఆయన కూడా బలంగా ఉంది. ప్రస్తుతం ఆయనకి జాతకం ఈ శుక్రదశ బాగా బలంగా కనపడుతుంది. ఆయన కూడా అనుకూలంగానే కనపడుతుంది గ్రహదశ కోణంలో. ఇది వాస్తు జ్యోతిష్ కోణంలో చెప్తున్నాను నేను, భావస్వేచ్ఛ కోణంలో. ఈ కుమారస్వామి గారు కూడా అవకాశం ఉంది. ఇప్పుడు బలంగా ప్రయత్నాలు అటు ఇటు చేయడానికి కాదంటానికి లేదు. మళ్ళీ డీకే శివకుమార్ గారికి మాత్రం కాలం మాత్రం బాగా అనుకూలంగా ఉంది. గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. రేపు ఫిబ్రవరి 3 తర్వాత బాగా ఆయన ప్రయత్నాలు కానీ ఆయన పబ్లిక్లో కూడా ఆయన మీద ఒక విధమైన ఇంప్రెషన్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ ఫిబ్రవరి 3 తర్వాత వచ్చేసింది కదా, ఈరోజు ఫస్ట్ ఫిబ్రవరి 3 నుంచి అది పరిస్థితి. ప్రస్తుతం అంతా ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆయన సఫర్ అయింది బాగా హెల్త్ ఒకరికే, కానీ కడవ యోగాలన్నీ బాగున్నాయి. ఆయన బలమైన యోగాలు ఉన్నాయి కుమారస్వామి గారికి. హెల్త్ కూడా కవర్ అవుతుంది. 100% అవడానికి ఉంది. 90% గ్యారెంటీగా మీకు ఆయనకి హెల్త్ కూడా కవర్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ కవర్ పాజిటివ్ ఉంటుంది, ఇప్పుడు వచ్చేస్తుంది. ఎందుకంటే డిసెంబర్ నుంచే మారింది పీరియడ్ కుమారస్వామి గారికి. అది విజయేంద్ర గారిది ఆయన భవిష్యత్తులో ఆయనకి రాజకీయ భవిష్యత్తు చాలా బాగుంది. విజయేంద్ర గారికి బీజేపీ అధ్యక్షుల గారికి కూడా బాగుంది. ఆయనకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి పార్టీ లీడింగ్లోను. రేపు భవిష్యత్తులో పార్టీకి కొద్దిగా పొటెన్షియల్ పెరుగుతుంది, బాగా పెరుగుతుంది, అనుకూలంగా వస్తానికి ఉంది. ఈ పేరు ప్రఖ్యాతులు వస్తాయి, మంచి గొప్ప నాయకులు అవుతారు. అంటే కుమారస్వామి సీఎం అయ్యే యోగం ఉందా ఎవరికి? కుమారస్వామి గారికి. కుమారస్వామి గారు కూడా ఉంది. ఇప్పుడు కుమారస్వామి గారు కూడా అవడానికి అవకాశం ఉంది, బాగా ఉంది ఉంది. టీకే శివకుమార్ గారికి ఉంది. ఆయన పీరియడ్ మోస్ట్లీ రీచ్ అవుతారు టీకే శివకుమార్ గారు. మరి ఆయన అది వాస్తు అలాంటివన్నీ కూడా అనుకూలించారు. ఆ విధంగా అంటే వాస్తు అంటే నేను ఏమి ఆధారంగా ఆధారం అంటే వాస్తు అంటే ఇప్పుడు అంటే ఒక కోణం ఉండదు. రాజయోగం అంటే ఏదో చిన్నది వాస్తుతో రాజయోగం రాదు. గ్రహాలు అనుకూలించాలి. ఈ వాస్తు పంచభూత సప్తస్పర్శ రూప వాస్తు అంటే వాళ్ళు మీరు డేట్ ఆఫ్ బర్త్ చూసి అనలైజ్ చేసి చెప్తారు. అవునవును. జ్యోతిష్యము వాస్తు రెండు పోల్చుకోవాలి. రెండు అనుకూలంగా ఉంటేనే రాజయోగం ప్రాప్తించుద్ది. రాజయోగం అంటే అంత సామాన్యమైనది కాదు. ఎందుకంటే రాజయోగం కలిగి ఉండి వాస్తు ఒక్కరితో ఉండి వాస్తు ఎఫెక్ట్ వల్ల రాజయోగం లేక దీనవస్థలో ఉన్న కూడా చాలామంది లీడర్లను చూశాను నేను. నా ఎక్స్పీరియన్స్, నాకు 30 years ఎక్స్పీరియన్స్ ఉంది వాస్తు జ్యోతిష్య ఈ మంత్ర సంఖ్యాశాస్త్రాల మీద. మీరు నెక్స్ట్ రాజకీయంలో పవన్ కళ్యాణ్ సీఎం భవిష్యత్తులో ఆయన గొప్ప నాయకుడు అవుతాడు. భవిష్యత్తులో గొప్ప నాయకుడు ఏదైనా కానీ ఉన్నతమైన యోగం ఉంది. సెంట్రల్లో పోవచ్చా? అవ్వచ్చు, చెప్పలేము. ఏదైనా ఉన్నతమైన యోగం ఉంది. సెంట్రల్లోనే ఉన్నతమైన యోగం రావచ్చు, రాష్ట్రంలోనూ రావచ్చు, చెప్పలేము కదా. ఉన్నతమైన యోగం. ఎందుకంటే యోగం అనేది సీఎంఏ అవుతాడనేది ఉండదు. యోగం అనేది యోగం ఉంది, రాజయోగం ఉంది అని తెలియజేస్తుంది జ్యోతిష్ శాస్త్రం. అది పర్సంటేజ్ ఉంటుంది.
ఆ పర్సంటేజ్ 70% ఉందనుకో ఉన్నతమైన గవర్నరు, రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి ఇది ఉంటుంది. అది కొద్దిగా 60-70 మంత్రులు అట్లా ఉంటారు. రాజయోగం క్యాల్కులేషన్ చేస్తుంది. పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం. చెప్పండి లాస్ట్ లో మీరు చూసిన దానికి మీ పేరు చెప్పి ఈ శాస్త్రాల గురించి ఇలా లాస్ట్ ఎండింగ్ చేయండి. ఇలా ఏమైనా కావాలంటే సంప్రదించండి. అలా ఏమైనా సంపర్కించండి. పండిట్ వెంకటనారాయణ నా పేరు. నేను హైదరాబాద్ మియాపూర్ హెచ్ఎండి స్వర్ణపురి కాలనీలో ఉంటాను. నేను బెంగళూరు ప్రతి మాసం వస్తూ ఉంటాను. అనేక మంది పెద్దలకి కానీ అందుకే వాస్తు జ్యోతిష్కాల మీద సలహాలు ఇచ్చి మంచి జరగటానికి సలహాలు ఇస్తాం నా హాబీ. ఎవరైనా సరే నన్ను సంప్రదించాలంటే మియాపూర్ హెచ్ఎండి స్వర్ణపురి పండిట్ వెంకటనారాయణ గూగుల్లో కొడితే నా యొక్క లొకేషన్ చూపిస్తుంది. లేదు 9494098555 4 5 చివర ఈ నెంబర్కి చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేను చేస్తాను. సర్వీసులు చేసి నేను మీ యొక్క వాస్తు అనేక ఏ దోషం ఉన్నా సరే నేను మీకు వాస్తు జ్యోతిష్ కోణాలలో ట్రబుల్ షూట్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను.